కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప కొత్త మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో మేయర్ను ఇటీవల పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను ఇన్ఛార్జ్ మేయర్గా నియమించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెల 7న కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 11న కొత్త మేయర్ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. మేయర్ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు వైసీపీలో చిచ్చురేపుతోంది. ఆ పార్టీ కార్పొరేటర్లు 3 వర్గాలుగా విడిపోయారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 48 చోట్ల వైసీపీ, ఇండిపెండెంట్, టీడీపీ ఒక్కొక్క స్థానంలో గెలిచాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీని వీడి 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 2026 మార్చి 26 నాటికి కడప కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. ఇప్పుడు కడప మేయర్ ఎన్నిక ఆసక్తిగా మారింది. కడప మేయర్ ఎన్నికకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. సుధా, కడప నగర మేయర్ కొత్త ఎన్నికకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం కడప నగర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిక చెప్పాలి. ఎందుకంటే దాదాపు 7.5 కాలంగా, అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మాజీ మేయర్ సురేష్ బాబుకు, తర్వాత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య నెలకొన్నటువంటి విభేదాల నేపథ్యంలో, కుర్చీ సంబంధించినటువంటి విభేదాల నేపథ్యంలో మొత్తానికి అతని మీద అవినీతి ఆరోపణలను రుజువు చేయడం, తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ నివేదిక ఆధారంగా అతన్ని పదవి నుంచి తప్పించడం జరిగింది. గత నెల క్రితం ఏదైతే డిప్యూటీ మేయర్ గా ఉన్నారో ముంతాజ్ బేగంను తర్వాత ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేవలం మార్చి 26 వరకు మాత్రమే పదవీ కాలం ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ మేయర్ కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. అయితే రాజ్యాంగబద్ధంగా తర్వాత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక ఖాళీ అయినటువంటి మేయర్ పదవిని తిరిగి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఈసీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొత్తానికి కడప నగరానికి సంబంధించినటువంటి వైసీపీలో ఆల్రెడీ ఏదైతే కార్పొరేటర్లు మెజార్టీ బలం ఉన్నప్పటికీ కూడా వైసీపీలో 3 వర్గాలుగా ఉన్నాయి. దాదాపు 5 మంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. అందులో ఒక మహిళా అభ్యర్థి కూడా ఉంది. అయితే ఈ ఎన్నిక సంబంధించిన పూర్తి వ్యవహారం పూర్తిగా వైసీపీ అధిష్టానంగా సంబంధించింది కాబట్టి ఆశావహులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అధిష్టాన నిర్ణయం మేరకు కొనసాగుతుంది. కేవలం 3.5 నెలల పదవీ కాలం ఉన్నటువంటి ఈ మేయర్ పదవి కోసం ఎటువంటి రాజకీయాలు నడుస్తాయి, తర్వాత ఇందులో టీడీపీ ఏ రకంగా పాత్ర పోషిస్తుంది, తర్వాత వైసీపీ మెజార్టీ ఉన్నప్పుడు సీటు దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.